అందరికీ నమస్కారం. ఈరోజు తులారాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఉద్యోగ రంగంలో అధికారుల నుంచి మీకు ప్రశంసలు లభించే అవకాశం ఉంది. మీ పనితీరును వారు గుర్తించి మీకు తగిన ప్రోత్సాహాన్ని అందిస్తారు. మీ ప్రతిభకు సరైన గుర్తింపు లభిస్తుంది. ఇది మీలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది. ఆధ్యాత్మిక చింతన ఈరోజు మీకు చాలా ప్రశాంతతనిస్తుంది. దేవాలయ దర్శనం లేదా దైవ ప్రార్థనలు చెయ్యడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ధ్యానం, యోగా వంటి సాధనలు మీ అంతర్గత శక్తిని పెంచుతాయి. అయితే ఆధ్యాత్మిక విషయాలపై అతిగా ఆలోచించి వాస్తవ ప్రపంచం నుండి దూరంగా ఉండటం మంచిది కాదు. సమతుల్యత అవసరం. పెద్దల నుండి ఆశీస్సులు తీసుకోవడం ద్వారా శుభాలు కలుగుతాయి. మీరు ఈరోజు చాలా సంతోషంగా ఉంటారు. మీ పనులు సకాలంలో పూర్తవుతాయి. చిన్న చిన్న విజయాలు కూడా మీకు ఎంతో ఆనందాన్నిస్తాయి. మీ చుట్టూ ఉన్నవారితో సంతోషాన్ని పంచుకుంటారు. మీరు ఈరోజు చాలా సంతోషంగా ఉంటారు. మీ పనులు సకాలంలో పూర్తవుతాయి. చిన్న చిన్న విజయాలు కూడా మీకు ఎంతో ఆనందాన్నిస్తాయి. మీ చుట్టూ ఉన్నవారితో సంతోషాన్ని పంచుకుంటారు. ఆఫీసులో మీ పనితీరు ఈరోజు చర్చనీయాంశమవుతుంది. మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. సహోద్యోగుల నుండి మంచి మద్దతు లభిస్తుంది. కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. మీ నాయకత్వ లక్షణాలు మెచ్చుకోబడతాయి. అయితే పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా గడువు తేదీలు దగ్గర పడుతున్నప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి. తోటి ఉద్యోగులతో విభేదాలు రాకుండా చూసుకోండి. మీ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ఇది మంచి సమయం. ప్రశాంతమైన వాతావరణంలో పనిచేయడం వల్ల మీ ఉత్పాదకత పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో ఈరోజు జాగ్రత్త వహించాలి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఆహార నియమాలను పాటించడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. ఆర్థిక విషయాల్లో ఈరోజు ఒక మిశ్రమ ఫలితాలను చూస్తుంటారు. ఊహించని ధనలాభాలు పొందే అవకాశాలున్నాయి. ముఖ్యంగా పాత పెట్టుబడుల నుండి మంచి రాబడి లభించే సూచన ఉంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి లేదా ఇప్పటికే ఉన్నవాటిని విస్తరించడానికి ఇది మంచి తరుణం. అయితే అనవసరమైన ఖర్చులు పెరిగే సూచనలు కూడా బలంగా ఉన్నాయి. ముఖ్యంగా విలాస వస్తువుల మీద లేదా ఇతరుల కోసం చేసే ఖర్చులు మీ బడ్జెట్ను దెబ్బతీసే అవకాశముంది. కాబట్టి ఖర్చుల విషయంలో ఆచితూచి అడుగు వేయడం చాలా ముఖ్యం. శ్రీరామచంద్రుడు ఆశీస్సులతో మీరు చక్కటి ఆర్థిక ప్రణాళికతో ముందుకు సాగగలుగుతారు. ఈరోజు మీరు చేపట్టే కార్యక్రమాలు అనుకున్న విధంగా విజయవంతమవుతాయి. కుటుంబంలో శుభకార్యాలు లేదా ఏదైనా ప్రత్యేక కార్యక్రమాలు జరిగే అవకాశాలున్నాయి. మీరు నిర్వహించే కార్యక్రమాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. కుటుంబ విషయంలో ఈరోజు మీకు అనుకూలంగా ఉంది. ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు బలపడతాయి. మీ మాటలకు కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. క్రీడాకారులకు ఈరోజు మంచి రోజు. మీరు మీ రంగంలో రాణించే అవకాశాలున్నాయి. మీ క్రీడా నైపుణ్యాలు ప్రదర్శించి విజయం సాధిస్తారు. శారీరక దృఢత్వం కూడా మెరుగుపడుతుంది. గొడవలకు దూరంగా ఉండటం ఈరోజు చాలా ముఖ్యం. అనవసరమైన చర్చల్లో పాల్గొనడం వల్ల మనశ్శాంతి దెబ్బతింటుంది. మీ మాటలను జాగ్రత్తగా ఎంచుకోండి. వాదనలకు తావివ్వకండి. ఈరోజు మీరు ప్రయాణాలు చేసేటప్పుడు, ముఖ్యంగా వాహనం నడిపేటప్పుడు కాస్త జాగ్రత్త అవసరం. మీ వస్తువుల విషయంలోనూ అప్రమత్తంగా ఉండండి. ఈరోజు మీరు చేసే చిన్నపాటి తప్పులు కూడా కొంత ఇబ్బందిని కలిగించవచ్చు. మీ పనులను జాగ్రత్తగా పరిశీలించుకోండి. గతంలో చేసిన తప్పుల నుండి నేర్చుకుని భవిష్యత్తులో వాటిని పునరావృతం చెయ్యకుండా చూసుకోండి. దాంపత్య సంబంధాలలో ఈరోజు అనుకూలమైన వాతావరణం నెలకొంటుంది. మీ భాగస్వామితో మీ బంధం మరింత బలపడుతుంది. ఇద్దరూ కలిసి ఒక చిన్న ప్రయాణం లేదా ఒక ప్రత్యేకమైన సాయంత్రం గడపడానికి ప్రణాళిక వేసుకోవచ్చు. ఒకరిపై ఒకరికి ప్రేమ, ఆప్యాయత పెరుగుతాయి.
అయితే మీ భాగస్వామితో చిన్న చిన్న విషయాలపై అపోహలు లేదా అపర్ధాలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా గత విషయాలను ప్రస్తావించడం ద్వారా కొంత చిరాకు కలగవచ్చు. మాటతీరులో సంయమనం పాటిస్తే మీ బంధం మరింత బలపడుతుంది. ఈరోజు మీకు ధైర్యం పెరుగుతుంది. కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. భయాలను అధిగమించి మీ లక్ష్యాల వైపు ధైర్యంగా అడుగులు వేస్తారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇది ఇతరులకు కూడా స్ఫూర్తినిస్తుంది. కఠినమైన పరిస్థితులను ఎదుర్కొనే శక్తి మీకు లభిస్తుంది. కొన్నిసార్లు అనవసరమైన దూకుడు లేదా అతి విశ్వాసం వల్ల మీరు ప్రమాదకరమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. మీ ధైర్యాన్ని తెలివిగా ఉపయోగించుకోవాలి. మంచి చెడులను బేరీజు వేసుకోవాలి. ధైర్యమంటే నిర్లక్ష్యం కాదు, జాగ్రత్తతో కూడిన సాహసం. మీపై మీకు నమ్మకం పెరుగుతుంది. అలాగే ఇతరులపై కూడా మీరు ఎక్కువ నమ్మకం ఉంచుతారు. మీ ప్రియమైన వారిపై, మీ స్నేహితులపై మీరు ఉంచే నమ్మకం మీ బంధాలను మరింత పటిష్టం చేస్తుంది. ఒక కొత్త ప్రాజెక్టును ప్రారంభించడానికి ఈ రోజు సరైన సమయం. మీ సామర్థ్యంపై మీకు పూర్తి నమ్మకం ఉంటుంది. అయితే కొందరు వ్యక్తులు మీ నమ్మకాన్ని దుర్వినియోగం చేసే అవకాశముంది. ముఖ్యంగా మీరు నమ్మేవారు మిమ్మల్ని మోసం చేసే ప్రమాదముంది. అందరినీ గుడ్డిగా నమ్మకుండా వివేకంతో వ్యవహరించండి. ప్రేమ సంబంధాలలో అనుకూలమైన రోజు. మీ భాగస్వామితో మంచి సమయం గడపడానికి, మీ భావాలను పంచుకోవడానికి ఇది సరైన సమయం. కొత్త సంబంధాలు ఏర్పడటానికి కూడా అవకాశముంది. అయితే పాత తగాదాలు లేదా అపర్ధాలు తిరిగి తలెత్తి మీ సంబంధాన్ని దెబ్బతీసే అవకాశముంది. కాబట్టి వాటిని పరిష్కరించడానికి ప్రయత్నించండి. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ప్రేమ జీవితం ఆనందంగా సాగుతుంది. ఈరోజు విద్యార్థులకు చక్కటి అవకాశాలు రాబోతున్నాయి. కొత్త విషయాలు నేర్చుకోవటానికి, వాటిని ఆకలింపు చేసుకోవటానికి మీ మనసు చాలా చురుకుగా ఉంటుంది. మీ సృజనాత్మకతకు పదును పెట్టి ప్రాజెక్టులలో అద్భుతమైన ఆలోచనలను ప్రదర్శించగలుగుతారు. అయితే కొన్నిసార్లు చిన్న చిన్న ఏకాగ్రతా లోపాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు, ముఖ్యంగా మీరు ఏదైనా ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు. కాబట్టి సకాలంలో వాటిని గుర్తించి వాటిని అధిగమించడానికి ప్రయత్నించాలి. మీరు మీ గురువుల నుండి మంచి ప్రోత్సాహాన్ని పొందుతారు. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది మంచి సమయం. మీరు ఊహించని విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి. మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మెరుగుపడతాయి. ముఖ్యంగా సంభాషణలలో మీరు చాలా సమర్థవంతంగా ఉంటారు. కొత్త వ్యాపార సంబంధాలు ఏర్పరుచుకుంటారు. మీ వాక్చాతుర్యం ఇతరులను ఆకట్టుకుంటుంది. కొన్ని సందర్భాలలో మీ వ్యవహారిక నైపుణ్యాలు సరిపోక కొన్ని పనులు ఆలస్యం కావచ్చు. మీరు చెప్పదలుచుకున్నది స్పష్టంగా వ్యక్తపరచలేకపోవచ్చు. ఇతరులతో స్నేహపూర్వకంగా ఉండటానికి ప్రయత్నించండి. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ప్రయత్నించండి. మన సంస్కృతి సంప్రదాయాల పట్ల మీకున్న ఆసక్తి ఈరోజు పెరుగుతుంది. పండుగలు, శుభకార్యాలలో పాల్గొని మన సంస్కృతిని అభినందించే అవకాశాలున్నాయి. ఈరోజు మీకు సమాజంలో గౌరవం లభిస్తుంది. మీ మంచి పనుల వల్ల, మీ వ్యక్తిత్వం వల్ల ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు. సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అయితే కొంతమంది మీ విజయాన్ని చూసి అసూయపడవచ్చు లేదా మిమ్మల్ని విమర్శించవచ్చు. అలాంటి వారిని పట్టించుకోకుండా మీ పనిని మీరు చేసుకుంటూ వెళ్ళండి. మీ నిస్వార్థ సేవ మీకు మంచి పేరును తెస్తుంది. సామాజిక సంబంధాలలో జాగ్రత్తగా ఉండాలి. స్నేహితుల విషయంలో ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి. పాత స్నేహితుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. కానీ కొత్త పరిచయాల విషయంలో కొంత అప్రమత్తత అవసరం. మీ నిజమైన శ్రేయోభిలాషులను గుర్తించి వారితో స్నేహం కొనసాగించండి. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 6. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఆరెంజ్ రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.